ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మంచివాడి ముసుగులో పేదలకు సాయం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుని ఫేమ్ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి వాటిని ప్రమోట్ చేయడంతో గతంలో వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారంటూ మరో వివాదంలో చిక్కి హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు తాజాగా తన సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఆమెను లొంగదీసుకుని ఇప్పుడు తనకు ఏం తెలియదంటూ కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కల్లబుల్లి కబుర్లు చెప్తున్నాడు. అయితే లైంగిక ఆరోపణలపై హర్ష సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. హర్ష సాయితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. హర్ష సాయి కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్షపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడని బాధిత యువతి ఆరోపిస్తుంది. ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన తనకు డబ్బుల కోసం హర్షపై ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, ప్రేమ పెళ్లి పేరుతో తనను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి వాపోయింది.